వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. ఒక న్యూస్ ఏంటంటే అండి, ఏప్రిల్ 7, 2027 థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఓకే, ఏదో సినిమా రిలీజ్ అవుద్ది. ఏదో సినిమా కాదు, ఒక సంచలన సినిమా రిలీజ్ కాబోతుంది. సంచలన సినిమా అంటే రాజమౌళి గారు. ఇంకెవరు ఇంకెవరు తెలుగు ఇండస్ట్రీలో సంచలనం అంటే ఆయనే చేయాలి. కరెక్ట్, రాజమౌళి గారే చేయాలి. పైగా ఏదైనా సరే కాంబినేషన్ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఆ సంచలనం అంటే అసలు టేక్ ఆఫే సంచలనం, వేరే విషయం. మధ్య మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగినాయి కానండి, కానీ ఆ డిస్టర్బెన్స్ రావడం కూడా మంచిదైందండి. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఇలా డేట్ ఫిక్స్ చేయాలి. ఎప్పుడు కూడా రాజమౌళి గారు పలానా డేట్ను రిలీజ్ చేస్తారు నమ్మకం ఆర్టిస్టులకే ఉండదు. వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు 2-3 సంవత్సరాలు అని. ఎవరు చేసిన ఎన్టీఆర్ గారు చేసినా కూడా, ఎవరు చేసినా కూడా, ప్రభాస్ గారు చేసినా 2-3 సంవత్సరాలు ఫిక్స్ అయిపోవాలి అని అనుకుంటారు. కానీ ఇవాళ ఆయన ఇచ్చేస్తున్నారంటే ఇది గ్రేట్ న్యూస్. థియేటర్లు దద్దరిల్లటం కాదు, ఇండస్ట్రీకే దద్దరిల్లే న్యూస్ ఇది. ఏంటంటే ఆయన అంత ఫిక్స్ అయ్యాడంటే, ఎంత నిబద్ధతతో ఆయన రేపు సినిమా ఫినిష్ చేస్తారు, పూర్తి చేస్తారంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నారని అర్థమవుతుంది ఆయనకి. అంటే మొన్న వచ్చిన ఆ ఫంక్షన్, మొన్న ఓపెనింగ్, దీంట్లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల ఆయన ఒక కసిగా ఉన్నారని అర్థమవుతుంది. సో ఈ కసితోటి ఏం క్రియేట్ చేస్తారో కూడా నిజమైన సెన్సేషన్ అది. పైగా ఆయన పెర్ఫెక్ట్గా ఇది చేశారంటే, ఆయన అంత అలాంటి డైరెక్టరు ఆ టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని సినిమా తీశారంటే బోల్డ్ అంత ఆనందం ప్రేక్షకులకి ప్లస్ నిర్మాతలకు కూడా. రాముడు గెటప్ అంటే మామూలు నార్మల్ గెటప్ కాదు సార్, అది పెర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆయన రాముడికి, మహేష్ బాబు గారు. సో దాన్ని ఇన్కార్పొరేట్ ఏం చేశారనేది ఆడియన్స్కి సస్పెన్స్గానే ఉంటుంది. సో ఎలా చూడాలని యాంగ్జైటీ మొన్న కొంత క్రియేట్ అయింది. ఆయన ఏదో అన్నాడని ఇది తప్ప, డిస్టర్బెన్స్ తప్ప. సో దానివల్ల ఈయన చాలా స్ట్రాంగ్గా కథ ప్రిపేర్ చేసుకున్నారు, చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు, చాలా మంచి సినిమాతో వస్తున్నారు అని చెప్పేసి అర్థమైపోయింది. ఏమండి, ఆయన స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గని విధంగా ఇది వారణాసి ఉండటంలో ఉంటుందనుకోవటంలో అస్సలు ఏమాత్రం ఇది లేదు. అసలు ఇది ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో. ఎంచేతంటే ఆయన తెలిసిన సినిమాలన్నీ ఒకటండి, డైరెక్టర్ కావాల్సిందంటే కథలో డెప్త్ ఉండాలి సార్ ముందు. ఆయన ఏ కథ తీసినా కూడా డెప్త్ తీసుకోండి. మీరు మగధీర తీసుకోండి, కథ పరంగా ఒకటి చూస్తే విజువల్ గ్రాండీరును సినిమాకి ఎంత కావాలి, ఏం కావాలి, ఆ గ్రాండీరు. ఏమంటే ఒక RRRలో ఆ బ్రిటిషర్స్ ఆ గ్రాండీరు ఎవరన్నా ఊహించగలరా? అన్ఇమాజినబుల్. గ్రేట్నెస్ కానీ చెప్పుకోవాలి, అందులో సందేహం లేదు. ఆ విజువలైజేషను తర్వాత ఆ విజువలైజేషన్ సహకరించే ప్రొడ్యూసర్స్ దొరకడం కూడా అదృష్టమే. దానయ్య గారు డివి దానయ్య. అంచేత ఇప్పుడు వారణాసి కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇప్పుడు వారణాసి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వారణాసి అని పెట్టారంటే ఆ టైటిల్లో ఉన్న పవిత్రత ఒకటి ఉంది, తర్వాత దాంట్లో విషయం ఉంది. ఆ టైటిల్ దగ్గర కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చిందండి, బట్ ఇప్పుడు అది ఇప్పుడు సెట్ అయిపోద్దండి. ఇచ్చేదంటే ఒకటి చెప్పనండి, అది ఎవరిదో వేరే వాళ్ళది టైటిల్ ఉందని అవన్నీ వచ్చేస్తాయి సార్, టైటిల్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు అడిగితే కాదనేది ఎవరు సార్? అది ఇచ్చేదంటే ఒక టైటిల్కి జస్టిఫికేషన్ జరుగుతుందంటే ఎవరు మాత్రం కాదంటారు? అక్కడే జరుగుద్ది జస్టిఫికేషన్, టైటిల్ జస్టిఫికేషన్. ఇప్పుడు ఇంకొకటి చిన్న ప్రొడ్యూసర్ తీశారనుకోండి, ఒక టైటిల్ లాగా ఉంటుంది అంతే. రాజమౌళి గారు తీశారనుకోండి, ఒక సెన్సేషన్ లాగా ఉంటుంది. టైటిల్కే ఒక పాజిటివిటీ ఉంది. తర్వాత కాశీ ఉంది, తర్వాత ఈశ్వరుడు తలుచుకున్నాడంటే ఇంకేముందండి, రుద్రుడు. అంచేత డెఫినెట్గా ఆయన డేట్ అనౌన్స్ చేశారంటే చాలా విషయం ఉంటుందండి, అందులో సందేహం లేదు. ఇది చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అయితే ఇంకో గ్రేట్ పిక్చర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన నుంచి. అంటే RRRని మించి ఉండొచ్చని ఒక ఎంచేతంటే ఎలాగో ఒక టిపికల్ హీరో మహేష్ బాబు. ఆయనకు అలవాటు పడ్డ హీరోలు కాదు ఇది. జూనియర్ ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అన్న, లేకపోతే ప్రభాస్ అన్న ఆయనకు అలవాటు పడ్డాడు. మహేష్ బాబుని డీల్ చేయటం ఒక టిపికల్ ఇది ఛాలెంజ్.
మొన్న నాకు దేవుడి మీద నమ్మకం లేదని ఒక వార్త అన్నారు. ఆ. ఒకవేళ అన్నా కూడా ఆ తర్వాత మారి ఆయన దేవుడి మీద ఇన్నర్గా నమ్మకం ఉండి ఉండొచ్చు. బయట మాట అన్నా కూడా ఆయన విశ్వాసం 10 మంది చెప్పిన దాని మీద, లేకపోతే తండ్రి గారు చెప్పిన దాని మీద కానీ ఆయనకు నమ్మకం కలిగి ఉండొచ్చు. ఉన్నా కూడా ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఏం చేస్తారంటే నేను నాస్తికుడు, నాకు దేవుడి మీద నమ్మకం లేదంటారు, బ్రహ్మాండంగా నటిస్తాడు ఆయన స్క్రీన్ మీద. అలాగే రాజమౌళి గారు కూడా ఒకవేళ దాని మీద అంత నమ్మకం ఉందేమో, రాముడు కలిగించాడేమో, ఒకవేళ ఆ రాముడు కలిగించాడేమో ఆయన మీద, అందుకనే డేట్ అనౌన్స్ చేశారేమో, అందుకనే ఒక గొప్ప పిక్చర్ రాబోతుందేమో అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఒకటండి, మాట అంటానికి నుండి చేతలకి చాలా తేడా ఉంటుంది సార్. మాట అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఆ మాట అని ఉండొచ్చు ఆయన, కానీ సినిమాలో అది ఉండకపోవచ్చు. ఆయన ఈ చేత తన అభిప్రాయాన్ని సినిమాకి చూపించారు కదా ఆయన. ఆయన చేత ఒక పవిత్రమైన సినిమా, మంచి సినిమా తీస్తారు. రామాయణం మహాభారతం కూడా నెక్స్ట్ తీస్తారండి ఆయన. డెఫినెట్గా ఆయన తీయాలి. ఇంకా ఆయన తప్ప ఇంకొకళ్ళు దాన్ని చేసే సాహసం చేయలేరు ఎవరు. ఇప్పుడు ఎవరు లేరు కూడా. రాజమౌళి అంత స్టామినాని క్రియేట్ చేసుకున్నాడు ఆయన.